నమస్తే. కంగనా రనౌత్ ఒక నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా, అలాగే అవార్డులు సంపాదించుకున్న నటిగా కూడా ఈమెకు మంచి పేరుంది. అలాగే మంచి యాక్ట్రెస్, చాలా మందికి ఫేవరెట్ పర్సన్. అలాగే తను వేసుకున్న అటైర్స్ కూడా చాలా అట్రాక్టివ్ అవుతూ ఉంటారు. సో అలాంటి కంగనా ఈ రోజు ఇప్పుడు మనకి రీసెంట్ గా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఢిల్లీ ఇష్యూ ఏదైతే ఉందో దీని తరువాత ఎక్కువగా తన మీద కాంట్రవర్షియల్ కామెంట్స్ అనేవి వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఎందుకు ఏంటి అసలు కంగనా అసలు ఇప్పుడు రాజకీయాల్లో ఎలాంటి ప్లేస్ లో ఉంది, అలాగే తోటి నటీనటులు కూడా తనని కామెంట్ చేస్తున్న పరిస్థితి, అలాగే తన పాత విషయాల్ని కూడా ఇప్పుడు లేవనెత్తుతూ ఉన్నారు. సో ఇది మనం మాట్లాడదాం ఒకసారి. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, కంగనా రనౌత్ యాక్చువల్ గా మామూలుగానే ఒక ఫేవరబుల్ హీరోయిన్ గానే అనిపిస్తుంది అందరికి. సో అలాగే పొలిటికల్ గా కూడా ఒక రాజకీయ నాయకులు మిగిలిన వాళ్ళందరితో పోలిస్తే అమ్మాయి చాలా ఆ అటైర్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటది. అలాగే అటైర్ కానీ చిన్న చిన్న అఫైర్స్ గురించి కానీ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. సో మీరేమంటారు? అంటే కంగనా రనౌత్ మీరు అన్నట్టు ఒక మంచి నటి అండి. యాక్చువల్గా నాకు కూడా బాగా ఇష్టం. సినిమాలు ఒకప్పుడు నేను బాగా చూసేవాడిని కూడా. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అయితే సినిమాల్లో కూడా ఆమె వివాదాస్పదమైనవి చాలా ఉన్నాయి. మన క్రిస్తో కూడా ఇద్దరు కలిసి ఒక సినిమా తీసి కూడా గొడవలు అయ్యి క్రిస్ బయటకు వచ్చేసాడు. సో అలాగా ఎప్పటి నుంచో ఆమె కొంత కాంట్రవర్సీ ఫిగర్ అని చెప్పొచ్చు. గతంలో కూడా హృతిక్ రోషన్తో కూడా గొడవలైంది. ఒక ఇంటర్వ్యూలో హృతిక్ రోషన్ని మై ఎక్స్ సిల్లీ ఎక్స్ అని చెప్పింది. దాంతో హృతిక్ రోషన్ కోపం వచ్చి ఈమె పేరు పెట్టుకున్న బదులు నేను పోప్తో పెట్టుకుంటానని కూడా అన్నాడు. సో తర్వాత అతను నోటీసులు కూడా పంపించాడు. దానికి కౌంటర్గా ఈమె నోటీసులు పంపించింది. ఫైనల్గా కేసు మూసేశారు. అంటే ఫోటోలు, ఈమెయిల్స్ ఇవన్నీ నడిచాయి. అంటే అతను అఫైర్ ఉందని ఈమె ప్రూవ్ చేయదలుచుకుంటుంది, అతను లేడని అతను ప్రూవ్ చేయదు. అలా గొడవ నడిచింది. దాని తర్వాత డ్రగ్స్ ఇష్యూలో కూడా ఈమె కాంట్రవర్సీ అయింది. అలాగా ముందు నుంచి కూడా ఆమెకి ఈ కాంట్రవర్సీ అయ్యే లక్షణాలు ఆమె డిఎన్ఏలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలే కాంట్రవర్సీస్కి నిలయం. దాంతో ఈమె ఇంకా కాంట్రవర్సీ అయింది. ముఖ్యంగా ఆమె చాలా బోల్డ్గా మాట్లాడడం. రెండోది ఏంటంటే దారుణమైన కామెంట్స్ ఎవరి మీద, ప్రజల మీద, ఉద్యమాలు చేసే వాళ్ళ మీద, రైతుల మీద. రైతులు ఉద్యమాలు చేస్తుంటే పంజాబ్, హర్యానా రైతులు వాళ్ళని టెర్రరిస్టులు నింది. అలాగే ఇప్పుడు లేటెస్ట్ ఒక వివాదం ఆమె రేకెత్తించింది. అందులో ఏంటంటే వీళ్ళని జంజీ వాళ్ళని ఒక దారుణమైన కామెంట్లు చేసింది. అంటే వాళ్ళు పరమ మురికి చెత్త అన్నట్టుగా డ్రైనేజ్తో వాళ్ళని పోల్చింది. వీళ్ళు దేనికి పనికిరాను అన్నట్టు. యాక్చువల్గా సుప్రీంకోర్టు జడ్జి ఇలాగ మాట్లాడే కదా ఉద్యమం వచ్చింది, వీళ్ళు దేనికి పనికిరాదని. మళ్ళీ ఈమె అదే భాష మాట్లాడడం ఉపయోగం ఉంది. దేనికి పనికి వస్తారో చూపించారు కదా వాళ్ళు. ఇప్పటి వరకు మోడీని టచ్ చేయలేని వాళ్ళు మోడీని కొమ్ములు వంచి, మెడలు వంచి దింపి ఒక మంత్రి దగ్గర రాజీనామా చేయించగలిగిన గొప్ప ఉద్యమం ఏదంటే ప్రపంచాన్ని ఆకర్షించింది. ప్రపంచ మీడియా అంతా కూడా హైలైట్ చేసిన ఉద్యమాన్ని పట్టుకొని దాన్ని మురికితో పోలిస్తే అందులో ఏ ఉద్యమం అయినా కూడా టెక్స్ట్ బుక్ లాగా ఒక ఆర్గనైజ్డ్గా ఉండవు. ఉద్యమంలో అనేక బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటే, ముఖ్యంగా ఇది ఒక ఆర్గనైజ్డ్ పొలిటికల్ పార్టీ కాదు, ఒక ఐడియాలజీ బేస్తో వాళ్ళు రాలేదు. ఇష్యూ బేస్డ్గా యూత్ అంతా కూడా తిరుగుబాటు చేశారు. ఒక ఇష్యూ, ఆ ఇష్యూ జెన్యూన్ ఇష్యూ. ఎందుకంటే పేపర్లు పదే పేపర్ లీక్. ఇప్పుడు ఈయన ప్రధాన వచ్చినాకనే 4 సార్లు 3 సార్లు నీట్ పేపర్ లీక్ అయింది. 20 లక్షల మంది రాస్తారు. 20 లక్షల మంది రాయడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు చిన్నప్పటి నుంచే నీట్ ప్రిపేర్ అవ్వడం, స్కూళ్ళల్లో దగ్గర నుంచే ఇవన్నీ చేసుకుంటూ వస్తారు. ఎన్నో ఏళ్ళ ఫ్యామిలీ కష్టపడుతుంది ఒకరు ఎగ్జామ్ రాయాలంటే. అలాంటిది 20 లక్షల మంది అంటే ఇంకొక 40 లక్షల మంది వేసుకోవచ్చు పేరెంట్స్ని ఇద్దరిని కలుపుకున్నా. అలాగే 60 లక్షల మంది కష్టపడితే ఒక నీట్ ఎగ్జామ్ దాని క్యాన్సిల్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? 21 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయాలు ఏం మాట్లాడకుండా తమ సమస్యల మీద ఉద్యమిస్తున్న పిల్లల్ని పట్టుకొని ఈమె ఇలా మాట్లాడడం దారుణమైన విషయం. కానీ దానికి స్పందించి సౌరవ్ దాస్
నిజానికి ఈ పిల్లల్లో ఉన్న ఇదేంటంటే ఇంతకు ముందు అయితే సీరియస్ గా తీసుకొని వీళ్ళు కూడా అట్లా అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈ పిల్లలేమో సెటైర్లు, మీమ్స్ ఇలా ఎంటర్టైనింగ్ గా చెప్తున్నారు. వీళ్ళ జనరేషన్ కు ఉండే లక్షణం అది. ఏదైనా వాళ్ళు మీమ్స్ చేస్తారు, రీమిక్స్ చేస్తారు, రీఎడిట్లు చేస్తారు, ఆ యాంగిల్లో తీసుకుంటారు. సీరియస్ గా గంభీరంగా అట్లా ఉండదన్నమాట. అందుకని సౌరవ్ దాస్ అనే అబ్బాయి ఇప్పుడు బాగా పాపులర్ అయ్యాడు. మొన్న నడ్డా కూడా అబ్బాయిని ఇంకొక ఇద్దరిని చర్చలకి ఆహ్వానిస్తే వీళ్ళు వచ్చారు కూడా. సో అతనేం కామెంట్ చేశాడంటే, అతను ఒక సెటైర్గా ఈమె అలా అనడం వెనక ఏంటంటే ఈమె అలా అనడం కరెక్ట్ కాదన్నట్టుగా సెటైర్లు వేశాడు. దాని తర్వాత ఈమె ఆగలేదు. ఇప్పుడు సౌరవ్ దాస్ మీద అటాక్ చేసి ఇతను వయసు 28 ఎంతో, నేను ఆ వయసులో నాకు 2 నేషనల్ అవార్డులు వచ్చాయి, ఇతను దేనికి పనికి రాకుండా ఉన్నాడు, ఇంకా స్టూడెంట్ ఇంకా ఏం చేస్తున్నాడు, అతను ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుంటే మంచిది ఉందని ఈమె చెప్పింది. దాంతో అతను ఇంకా సెటైర్లు వేశాడు. అదేంటంటే, నేను హృతిక్ రోషన్ ఎర్లీ డేస్లో ఎలా ఉన్నాడో యవ్వనంలో అలా ఉన్నాను, అందుకనే ఆమెకి ఫీల్ అయినట్టుంది అని అతను ఇచ్చాడు. దాంతో ఈమె సైలెంట్ అయిపోయింది హృతిక్ టాపిక్ వచ్చేసరికి. ఎందుకంటే ఇందాక చెప్పిన నడిచింది కాబట్టి. సో ఇప్పుడు సోను సూద్ ఎంటర్ అయ్యి ఇది సిగ్గుచేటు అని చెప్పాడు. సోను సూద్ చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటే ప్రజా ఉద్యమాల్లో నీకు నచ్చని ఎలిమెంట్స్ ఉండొచ్చు, కానీ కోర్ ఇష్యూ అది ఇంపార్టెంట్. ఒక సమస్య అది విద్యార్థులకి, కోట్లాది మందికి ఉన్న సమస్యల మీద విద్యార్థులు కదిలారు. సో అందులో నీకు బ్యాడ్ ఎలిమెంట్స్ ఎంటర్ అవుతాయి, ఆల్రెడీ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, అవన్నీ ఉంటాయి. కానీ ప్రధానమైన ఇష్యూ గురించి పట్టించుకోవాలి. ఆమె ప్రజాప్రతినిధిగా ఉండి, అందుకే ఇది ఆమె కంటే కూడా బీజేపీకి నష్టం అండి. ఇదంతా కూడా మోడీ కంట్రోల్ చేయాలి అలాంటి వాళ్ళని. యాక్చువల్గా తెలియట్లేదు, అదేదో డైలాగ్ ఉంది కదా, బుల్లెట్ దిగి చాలాసేపు అయిందిరా, ఎన్టీఆర్ డైలాగ్ ఉంది, నీకు తెలియట్లేదు కొవ్వెక్కి నీకు తెలియట్లేదని. అలాగే బీజేపీకి తెలియట్లేదు, కొవ్వెక్కి బుల్లెట్ దిగిన విషయం తెలియట్లేదు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి, కంగనా లాంటి వాళ్ళకి. వాళ్ళదేముంది, వాళ్ళు మాట్లాడతారు, రేపు ఆమె ఇంకొక పని చూసుకుంటుంది. బీజేపీ పార్టీకి ఇది ఖచ్చితంగా బ్యాడ్. అంటే ఒక ఉద్యమాన్ని ఎలా డీల్ చేస్తున్నారు, గతంలో ఏంటంటే వాళ్ళు అనేక ఉద్యమాలను అణచివేశారు. అణచివేయడంలో కూడా కొత్త పద్ధతులు ఉంది బీజేపీ దగ్గర. ఓన్లీ పోలీస్ ఫోర్సు, బ్రూట్ ఫోర్సే కాకుండా వాళ్ళకి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి, హిందూ సంఘాలు ఉన్నాయి కాబట్టి, ఆ సంఘాల గుండాలను పంపించి కొట్టించడం అదొక యాంగిల్ అయితే, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా గోడీ మీడియా అయిపోయింది. గోడీ మీడియా అంటే నేను చెప్పాను ఆ మధ్య, గోడీ అంటే హిందీలో ఒడి, ల్యాప్ అంటే ఒళ్ళో పెట్టుకున్నారు ఈ మీడియానని. దానికి మోడీ గోడీ అని పన్ను ఉంటుంది కాబట్టి రవీష్ కుమార్ అని ఒక పాపులర్ జర్నలిస్టు ఈ పదం ఖాయం చేశాడు. అంటే మొత్తం మోడీ కంట్రోల్లో ఈ మీడియా ఉంది. అదాని, అంబానీ కంట్రోల్లోనే బేసిక్గా దేశంలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఉంది. సోషల్ మీడియాలో కూడా వాళ్ళు కోట్లాది డబ్బులు పెట్టి సోషల్ మీడియానంతా కూడా తమ కంట్రోల్లో పెట్టుకున్నారు. తమకు వ్యతిరేకమైన వార్తలు కానీ లేకపోతే మీమ్స్ కానీ ఏమన్నా వస్తే ఆ ప్లాట్ఫామ్స్కి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని బెదిరించడం కూడా చేస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్గా మోడీకి వ్యతిరేకంగా మీమ్స్ అవన్నీ విపరీతంగా వస్తే ఇన్స్టాకి, మెటాకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. సో వాళ్ళు రేపు, అందుకనే ఇందాక మార్నింగే ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అన్న మోడీ ఏమి రావట్లేదు ఏందన్నా, మా కుర్రాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు ఎందుకు రావట్లేదని. ఎందుకు రావట్లేదంటే నిన్న మొన్న నోటీసులు ఇచ్చారు, వాళ్ళు అల్గోరిథం తీసేసి ఉంటారు వీటిలో, అందుకని కనబడట్లేదని చెప్పాను. సో అలాగా అంటే ఈ ఉద్యమాన్ని ఒక జెన్యూన్గా ఈ ఉద్యమాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి, అది చేయకుండా దీన్ని కుట్రతో బ్యాలెన్స్ చేద్దామని. ఎందుకంటే ధర్మేంద్ర ప్రసాద్ రిజైన్లోనే ఎక్కడ కూడా అతను పేపర్ లీక్కి నేను బాధ్యత వహిస్తున్నాను, ఇంతమంది విద్యార్థులకి నష్టం జరిగింది కాబట్టి బాధ్యత వహించి రిజైన్ చేస్తున్నాను రాయలేదు. అతనేంటి, దేశ వ్యతిరేక శక్తులు చేతులకి దేశం వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేకుండా రిజైన్ చేస్తున్నా అన్నాడు. అంటే విధి లేని వింత పరిస్థితుల్లో అతను రిజైన్ చేశాడు తప్ప జెన్యూన్గా వీళ్ళు ఈ ఉద్యమాన్ని ఎవరు ఒప్పుకోలేదు. ఇప్పుడు అసలు ముఖం బయటకు తీసింది బీజేపీ. అంటే ఈ ఉద్యమాన్ని ఏదో ఒక రకంగా తొక్కేయడం కోసం, మళ్ళీ కక్ష తీర్చుకునే కోసం ఎక్కడెక్కడైతే మోడీ మీద యాంటీకి మాట్లాడినారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి అవన్నీ చేసి వాళ్ళ అడ్రస్లు అవన్నీ ఏముంది, ఫేస్ రికగ్నైజ్ చేసి కొడితే మొత్తం ఆధార్ల దగ్గర నుంచి అన్నీ వచ్చేస్తుంది, వాళ్ళు పెద్ద విషయం కాదు.
5 నిమిషాల్లో ఎవరిని గురించి అయినా పట్టుకోవచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి 5 నిమిషాల్లో ఎత్తుకొచ్చేయచ్చు. ఉమ్, అలాగే విపరీతం కేసులు పెడుతున్నారు, తర్వాత బీజేపీ గుండాలు వెళ్ళి కొడుతున్నారు. ఇలాగా ఆ ఉద్యమాన్ని ఇచ్చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు అదే దిప్కే మాట్లాడుతున్నాడు, మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు కంగనా లాంటి వాళ్ళు బీజేపీకి నష్టం చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక ఉద్యమం వచ్చినప్పుడు దాన్ని జెన్యూన్గా నువ్వు అడ్రస్ చేయాలి. చేసినప్పుడు ప్రజల్లో పెరుగుతుంది. అవును. అది వదిలేసి బ్రూట్ ఫోర్స్తోనూ నాకు మీడియా మీద పట్టుంది, వ్యవస్థలంతా నా కంట్రోల్లో ఉన్నాయంటే ఎల్లకాలం ఉండదు. అదేదో ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే లాగా ప్రతి కుక్కకు ఒక రోజు వచ్చినప్పుడు ఆ కుక్క మామూలుగా ఉండదు. అవును. సో ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా అదే, ఆల్రెడీ డిక్లైన్ స్టార్ట్ అయింది. 2 ఊతకర్రల మీద నడుస్తుంది చంద్రబాబు అండ్ నితీష్. సో రేపొద్దున ఇంకా పడిపోయింది అనుకోండి, బీజేపీ పరిస్థితి అతి దారుణంగా ఉంటుంది. రివర్స్ అటాక్స్ కూడా మామూలుగా ఉండవు. సో దీన్ని విడదీయడానికి కూడా ఇప్పుడు యాంటీ రిజర్వేషన్ కూడా ఒకటి తీసుకొచ్చింది. అంటే ఈ విద్యార్థుల్లో అగ్రకులాలు దళితుల్ని విడదీయాలంటే యాంటీ రిజర్వేషన్ దీన్ని కూడా మూమెంట్ని కూడా బీజేపీ తీసుకొచ్చింది. అంటే అనేక పద్ధతుల్లో జంజీ ఉద్యమాన్ని, కాక్రోచ్ ఉద్యమాన్ని తొక్కేయాలి, ఎందుకంటే వీళ్ళు బలమైన శక్తిగా మారితే రేపు ఎలక్షన్లలో మనకి ఇబ్బంది అన్న యాంగిల్లో వెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా బీజేపీకి రివర్స్ కొడుతుంది. కంగనా లాంటి వాళ్ళు ఇంకా నష్టం చేస్తారు యాక్చువల్గా. రైట్, థ్యాంక్ యూ.